Good afternoon, one and all. So I am Dr. B. Chandrasekhar Reddy, lecturer in statistics, SR Government Degree College, Punganur, Chittoor district. So today, let us discuss about non-parametric tests. So we have parametric tests as well as non-parametric tests. So in parametric tests, we test about the parameters and we estimate the parameters. Parameter means population characteristic. So now let us discuss about non-parametric tests. So first of all, let us see the definition of non-parametric test. Non-parametric test is a test that does not depend on the particular form of the frequency function from which the samples are drawn. In other words, non-parametric tests do not make any assumptions regarding the form of population. సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేది ఒక టెస్ట్. ఇందులో మనము పాపులేషన్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ ఇలా పర్టికులర్ ఫంక్షన్ ఉంటుంది అని ఆ పర్టికులర్ ఫామ్ ఏది లేకుండా మనం టెస్ట్ కండక్ట్ చేస్తే అలాంటి టెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటాం. సో పారామెట్రిక్ టెస్ట్లో సపోజ్ మనం ఒక శాంపుల్ నార్మల్ పాపులేషన్ నుంచి తీసుకున్నాం అనుకుంటే, సో మనం తీసుకున్న పాపులేషన్ నార్మల్ పాపులేషన్ అంటే ఆ పాపులేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/σ ఇంటూ √2π ఇంటూ e పవర్ -12 ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్, వేర్ -∞ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో ఈ విధంగా పాపులేషన్ ఫంక్షన్ ఒక పర్టికులర్ ఫామ్ మనం అక్కడ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో పాపులేషన్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ ఇది అంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ అంటూ ఏమి తీసుకోవాలన్నమాట. అలాంటి టెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ లెట్ us see the assumptions. సో ఇక్కడ నాన్ పారామెట్రిక్ టెస్ట్కి కొన్ని మనం అజంప్షన్స్ తీసుకుంటాం. సో ఆ అజంప్షన్స్ ఏమంటే, ఫస్ట్ వన్, శాంపుల్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్. సో మనం తీసుకుంటే శాంపుల్ అబ్జర్వేషన్స్ లేదా శాంపుల్ వాల్యూస్ అంటే ఎక్కడి నుంచి పాపులేషన్ నుంచి తీసుకునే శాంపుల్ అబ్జర్వేషన్స్ ఎలా తీసుకుంటాము, ఇండిపెండెంట్గా తీసుకుంటాం. అంటే పాపులేషన్లో ఉన్న ఏ యూనిట్స్ అయినా మనం శాంపుల్లో తీసుకోవడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటే అలాంటి అబ్జర్వేషన్స్ని ఇండిపెండెంట్ అబ్జర్వేషన్స్ అంటారు అన్నమాట. సో శాంపుల్ అబ్జర్వేషన్స్ షుడ్ బి ఇండిపెండెంట్. సెకండ్ అజంప్షన్ ఈస్ ద వేరియబుల్ అండర్ స్టడీ ఈజ్ కంటిన్యూస్. సో మనం ఏ వేరియబుల్ గురించి మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ కంటిన్యూస్ వేరియబుల్ అయి ఉండాలి. కంటిన్యూస్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ తీసుకునే వాల్యూస్ 2 లిమిట్స్ మధ్య ఏదైనా తీసుకునే విధంగా ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ సెకండ్ అజంప్షన్. నెక్స్ట్ థర్డ్, ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్. మనం ఏ పాపులేషన్ గురించి స్టడీ చేయాలనుకుంటున్నాము, ఏదైనా పాపులేషన్ గురించి టెస్ట్ చేయాలనుకుంటున్నాము, సో ఆ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఖచ్చితంగా కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. ఇది థర్డ్ అజంప్షన్. నెక్స్ట్ ఫోర్త్ అజంప్షన్, లోయర్ ఆర్డర్ మొమెంట్స్ ఎగ్జిస్ట్. సో మనకు పాపులేషన్కి సంబంధించి లోయర్ ఆర్డర్ మొమెంట్స్ అంటే ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్, ఇలా లోయర్ ఆర్డర్ మూమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటాం. సో ఈ విధంగా మనం 4 అజంప్షన్స్ తీసుకుంటాం నాన్ పారామెట్రిక్స్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ యొక్క ఉపయోగాలు. ఫస్ట్ వన్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆర్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అప్లై అండ్ do not require కాంప్లికేటెడ్ శాంపుల్ థియరీ. సో నాన్ పారామెట్రిక్స్ టెస్ట్ అనేటివి సింపుల్ అంటే సరళంగా ఉంటాయి, అలాగే మనం సులభంగా ఉపయోగించవచ్చు వీటిని. దీనికి నాన్ పారామెట్రిక్కి సంబంధించి ఎలాంటి కాంప్లికేటెడ్ శాంపుల్ థియరీ అవసరం లేదనమాట. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్
NP test. Second one, no assumption is made about the form of the frequency function of parent population from which sampling is done. సో ఇంతకు ముందే చెప్పినట్టు ఏదైతే మనం శాంపుల్ తీసుకుంటామో ఒక పాపులేషన్ నుంచి ఆ పాపులేషన్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ ఇలా ఉంటుంది, ఈ ఫామ్లో ఉంటుంది అని మనం దాని గురించి ఆ ఫామ్ గురించి తీసుకోవాల్సిన అవసరమే లేదు. వితౌట్ ఫామ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ ఆఫ్ పేరెంట్ పాపులేషన్, సో వీ కెన్ క్యారీ అవుట్ ది నాన్ పారామెట్రిక్ టెస్ట్. Third one, non-parametric test is applied to the data which are measured in nominal scale. సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ జనరల్గా ఎలాంటి డేటాకు ఉపయోగిస్తామంటే డేటా నామినల్ స్కేల్లో కలెక్ట్ చేసిన డేటాకి. నామినల్ స్కేల్లో కలెక్ట్ చేసిన డేటా అంటే క్వాలిటేటివ్ వేరియబుల్కి. క్వాలిటేటివ్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. ఒక పర్టికులర్ స్పెసిఫిక్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్లో తీసుకొని మెజర్ చేయలేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఆఫ్ ఏ ప్రోడక్ట్, క్వాలిటీని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. సో మరి అలాంటప్పుడు క్వాలిటీని మనం ఎలా తీసుకుంటామంటే గుడ్ ఆర్ బ్యాడ్. అలాగే జెండర్ ఆఫ్ పర్సన్స్ మేల్ ఫీమేల్. సో ఈ విధంగా నేమ్స్ మాత్రమే తీసుకుంటే అలాంటి డేటాను నామినల్ డేటా. సో అలాంటి నామినల్ డేటాకు మాత్రమే మనం నామినల్ డేటాకు, అట్లాగే ఆర్డినల్ డేటా అంటే ర్యాంక్ డేటా, అలాంటి డేటాకు మాత్రమే మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, సిన్స్ ద సోషియో ఎకనామిక్ డేటా ఆర్ నాట్ ఇన్ జనరల్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఎన్పి టెస్ట్ ఫౌండ్ అప్లికేషన్స్ ఇన్ సోషియాలజీ అండ్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్. మనకు సామాజిక ఆర్థిక విషయాలకు సంబంధించిన డేటా తీసుకుంటే ఆ డేటా జనరల్గా నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండదు. సో అలాంటి డేటాకు మనము ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్ని ఉపయోగించవచ్చు. సో ముఖ్యంగా సోషియాలజీ అలాగే ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ సంబంధించి, సోషియాలజీ సామాజిక శాస్త్రం, ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ సంబంధించి మనం అలాంటి డేటాకు ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేటివి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్పి టెస్ట్ ఆర్ అవైలబుల్ టు డీల్ విత్ ద డేటా విచ్ ఆర్ గివెన్ ఇన్ ర్యాంక్స్ ఆర్ గ్రేడ్స్ అండ్ సైన్స్. సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేటివి, సో డేటా ర్యాంక్స్ డేటా తీసుకుంటా, లేదా డేటా తీసుకుంటా, లేదా సైన్స్ గుర్తులకు సంబంధించిన డేటా తీసుకున్నప్పుడు కూడా మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఎన్పి టెస్ట్ కెన్ బి యూజ్డ్ ఇఫ్ ద శాంపుల్ సైజ్ ఈజ్ 6 or more. సో జనరల్గా పారామెట్రిక్ టెస్ట్ అనేటివి అప్లై చేయాలంటే శాంపుల్ సైజు ఎంత ఎక్కువ తీసుకుంటే ఆ టెస్ట్ రిజల్ట్స్ మనకు అంత కరెక్ట్గా వస్తాయి అన్నమాట. కానీ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో శాంపుల్ సైజ్ 6 అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా మనకు రిజల్ట్స్ మనకు దగ్గరగానే వస్తాయి అన్నమాట, మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఎన్పి టెస్ట్ మే బీ క్వైట్ పవర్ఫుల్ ఈవెన్ ఇఫ్ ద శాంపుల్ సైజ్ ఈజ్ స్మాల్. సో పారామెట్రిక్ టెస్ట్తో పోల్చుకున్నప్పుడు, సో పారామెట్రిక్ టెస్ట్లో సాధారణంగా మనం శాంపుల్ సైజ్ ఎక్కువ ఉండే విధంగా తీసుకుంటాం, అప్పుడే రిజల్ట్స్ మనకు కరెక్ట్గా వస్తాయి. బట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో శాంపుల్ సైజ్ తక్కువ తీసుకున్నప్పటికీ కూడా మనకు రిజల్ట్స్ యాక్యురేట్గానే వస్తాయన్నమాట. సో ఇది మనకున్న అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ లెట్ us see the disadvantages of NP test. సో ఉపయోగాలు ఇంతకుముందు మనం చూసుకున్నాం. ఇప్పుడు నిరుపయోగాలు, ఎన్పి టెస్ట్ యొక్క నిరుపయోగాలు ఏమంటే, ఫస్ట్ వన్, ఎన్పి టెస్ట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ ద మెజర్మెంట్స్ ఆర్ నామినల్ ఆర్ ఆర్డినల్. సో ఇంతకుముందు చెప్పినట్టు, సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేటివి మనం తీసుకున్న డేటా నామినల్ స్కేల్ లేదా ఆర్డినల్ స్కేల్ మాత్రమే మనం ఎన్పి టెస్ట్ ఉపయోగించగలం. నెక్స్ట్ డేటా మనకు రేషియో అండ్ ఇంటర్వల్
డేటా తీసుకున్నప్పుడు మనం ఈ ఎన్పి టెస్ట్ ఉపయోగించలేము. సో నామినల్ డేటా లేదా ఆర్డినల్ డేటా కన్నా మనకు ఇంకా మంచి డేటా మనకు రేషియో స్కేల్ కానీ ఇంటర్వల్ స్కేల్ తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఉపయోగించలేము. దిస్ ఇస్ ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ వన్, ఎన్పి టెస్ట్స్ ఆర్ డిజైన్డ్ టు టెస్ట్ ద స్టాటిస్టికల్ హైపోథెసిస్ ఓన్లీ అండ్ నాట్ ఫర్ ఎస్టిమేటింగ్ ది పారామీటర్స్. సో ఇక్కడ ఎన్పి టెస్ట్ అనేటివి మనం ఎందుకు ఉపయోగిస్తామంటే స్టాటిస్టికల్ హైపోథెసిస్ టెస్ట్ చేయడానికి. స్టాటిస్టికల్ హైపోథెసిస్ అంటే ఏ స్టేట్మెంట్ అబౌట్ ఏ పాపులేషన్. సో ఆ స్టేట్మెంట్ గురించి మనం టెస్ట్ చేయడం వరకే జరుగుతుంది ఎన్పి టెస్ట్ ఉపయోగించి. కానీ పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయడానికి ఇందులో వీలు కాదు. సో పారామెట్రిక్ టెస్ట్లో అయితే టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అంటే పారామీటర్కి సంబంధించిన టెస్ట్ చేస్తూ అలాగే ఆ పారామీటర్స్ కూడా మనం ఎస్టిమేట్ చేసేదానికి వీలు ఉంటుంది. బట్ ఇక్కడ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో పారామీటర్స్ని ఎస్టిమేట్ చేయడానికి వీలు కాదు. ఇది సెకండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ థర్డ్ డిసడ్వాంటేజ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ది యాక్చువల్ పవర్ ఆఫ్ ఏ ఎన్పి టెస్ట్. సో పారామెట్రిక్ టెస్ట్లో ఒక టెస్ట్కి సంబంధించి ఆ టెస్ట్ యొక్క పవర్ ఆఫ్ ద టెస్ట్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. బట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్కి మనం ఈ పవర్ ఆఫ్ ద టెస్ట్ అనేది క్యాల్కులేట్ చేయలేము. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ ఎన్పి టెస్ట్స్ ఆర్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దే ఆర్ క్లెయిమ్డ్ టు బీ. సో నాన్ పారామెట్రిక్ టెస్ట్ మామూలుగా పారామెట్రిక్ టెస్ట్ కన్నా సులువుగా ఉంటాయి, సింపుల్ అలాగే ఈజీగా ఉంటాయి అనుకుంటాం. కానీ కొన్ని నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనుకున్నంత సులువుగా ఏమి ఉండవు. సో ఈ విధంగా మనకు డిసడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఉన్నాయి. సో నౌ లెట్ మీ స్టాప్ అట్ దిస్ moment. So if you have any doubts or any clarifications, you can contact me and you can share my video if you like it, and you can subscribe. Okay, thank you.